గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల యొక్క వేతనాలు పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వ కాలంలో కూడా సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా హామీలు అమలు చేయలేదు. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అంగన్వాడీ ప్రాజెక్టుల దగ్గర ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. రేపు 12వ తేదీ కూడా ఈ ఆందోళన మరింత గట్టిగా చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒకవైపేమో అంగన్వాడీలపై పని భారం పెంచుతా ఉన్నారు, వాళ్ళనేమో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. ఇటువైపేమో ప్రభుత్వ ఉద్యోగం గుర్తించకపోవడం ఒకవైపు అయితే మరొకవైపేమో మీరు ప్రభుత్వ పని చేస్తున్నారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి మరోవైపు చేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం దగ్గర ఒక రకమైనటువంటి విధానం లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించండి, కనీసం అప్పటి వరకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చే వరకు కూడా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 26,000 వేతనం ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా పని భారాన్ని 26,000 వేతనం, 26,000 వేతనం ప్రభుత్వ ఉద్యోగులుగా జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు అమలు చేయాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అమలు చేయాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అమలు చేయాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అమలు చేయాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు.